హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో అయితే మేము ఈ ఇయర్ ఏప్రిల్లో అయితే తిరుపతి వెళ్ళాము. సో ఆ విలాగ్ అనమాట. సో మొత్తం 2 days కలిపి నేను ఈ వీడియోలోనే కంటిన్యూ చేస్తున్నాను. సో ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఒక ఎక్సైట్మెంట్ ఉండేది, కానీ ఈసారి ఇంకా డబల్ ఎక్సైట్మెంట్ అనమాట. ఎందుకంటే మేము ఒక మొక్క అయితే మొక్కుకున్నాము. అదేంటో పోను పోను మీకే అర్థమైపోతుంది. సో మేము వైజాగ్ నుండి తిరుమల ఎక్స్ప్రెస్కి అయితే తిరుపతి రీచ్ అయ్యాము. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 3:34 మధ్యలో అయితే ట్రైన్ అనేది దింపేసింది. రైల్వే స్టేషన్ నుండి బయటికి రాగానే ఒక ఆటో అయితే మాట్లాడుకొని మేము డైరెక్ట్గా శ్రీవారి పాదాలకి అయితే వెళ్తున్నాము. అసలు క్లైమేట్ ఎంత బాగుందో. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి ఒక 1 to 1.5 hour జర్నీ ట్రాఫిక్తో కలిపి ఉంటుంది శ్రీవారి పాదాలకి. సో ఆటో వాళ్ళు అయితే బార్గెన్ చేయండి. అక్కడ రూమ్స్ ఉంటే ఫ్రెష్ అప్ అయిపోయాము. నెక్స్ట్ ఏమో కొండ ఎక్కడానికి రెడీ అయిపోతున్నాం. సో ఫస్ట్ అయితే కొబ్బరికాయకి దండం పెట్టుకొని అయితే దాన్ని కొట్టేశాము. వెళ్ళే ఏప్రిల్ టైంలో అయితే చాలా రద్దీగా ఉంది. ఇప్పుడు కరెక్ట్గా ఒక దర్శనం అవ్వడానికి 24 hours to 30 hours అంత టైం పట్టేది. సో మొక్కనైతే మెందాకలు చెప్పాను కదా, సో అది ఇదే. శ్రీవారి మెట్లలో ప్రతి మెట్టుకి పసుపు, కుంకుమ, హారతి బిళ్ళ ఇవ్వడం అనేది అయితే మా మమ్మీ మొక్కుకున్నారు. సో మా అమ్మ అయితే ఫస్ట్ పసుపు రాశారు, దాని తర్వాత నేను కుంకుమ పెట్టాను. ఇంకా మా చెల్లి ఉంది కదా, హారతి బిళ్ళలు అయితే పెట్టుకొని వెళ్ళింది. అండ్ మా డాడీ క్యాండిల్తో అయితే దాన్ని వెలిగించుకొని వెళ్ళారు. స్టార్టింగ్లో అయితే చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఎక్కాము, కానీ మేము ముందే ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఇలాగా పెట్టుకొని వెళ్ళడం అంత ఈజీ అయితే కాదు. కొంచెం హార్డ్ వర్క్ చేసి ఇంకా అయితే అలా వెళ్ళిపోయాము. జనరల్గా మెట్లు ఎక్కడమే కష్టం, అందులో ఇలాంటి ఒక మొక్కుకొని అయితే మొత్తానికి బాగానే అయితే వెళ్ళాము. మధ్యలో మా నలుగురు పొజిషన్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్ళాము. కొన్నిసార్లు నేను పసుపు రాస్తే అమ్మ బొట్టు పెట్టుకొని అలాగ వెళ్ళాము. సో ఇది చూసారు కదా, కొంతసేపు మధ్యలో రెస్ట్ కూడా తీసుకున్నాం. ఒక 50 steps ఎక్కిన తర్వాత ఇంకా అలా పక్కన కూర్చునే వాళ్ళం. వాటర్ ఫెసిలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే ప్రతి ఒక 100 steps అయితే ఖచ్చితంగా ఒక వాటర్ ట్యాప్ అయితే ఉంటుంది. చాలా బాగా హెల్ప్ అయ్యింది మాకైతే. ఎందుకంటే పసుపులో, కుంకుమలో వాటిలో నీళ్ళు కలుపుకొని అయితే మధ్యలో వెళ్ళాలి కదా, సో దానికి. అండ్ డ్రింకింగ్ వాటరే, చాలా మినరల్ వాటర్ కూడా. ఇక్కడ చూస్తే మా చెల్లి చూసారా, అక్కడ నీళ్ళు తాగుతుంది. సో హారతి అయితే మొత్తానికి అలా వెలిగించుకొని వెళ్ళాము. చాలామంది మేము చేసినప్పుడు కూడా ఒక ఆవిడకి ఎంత ఓపిక అంటే ఆవిడకి ఒక 50 years పైనే ఉంటారు. అయినా కూడా ఇంకా మధ్యలో ఇంకా గ్లూకాన్ డి ప్యాకెట్స్ తెచ్చుకొని అవి అయితే వాటర్లో కలిపేసుకొని అయితే తాగుతున్నాం. చాలా ఎనర్జీ ఇచ్చింది. మేము ఎక్కువ అయితే చాలా లైట్ ఫుడ్డే తీసుకున్నాము. మేము కాలినడకని వెళ్తున్నాం కాబట్టి దర్శనం టికెట్స్ అయితే SSD నుండి అయితే వచ్చాయి. సగం డిస్టెన్స్లో అయితే వాటిని స్కాన్ చేసుకున్నాము. అండ్ మేము వెళ్ళిన టైంకి అయితే చాలా పెద్ద వర్షం పడింది. సో దానివల్ల ఒక 1/2 hour బ్రేక్ తీసుకున్నాము. కోతులు కూడా అయితే చాలా ఎక్కువ కనిపించాయి. అల్పిరిలా కాకుండా శ్రీవారి మెట్ల దగ్గర అయితే షాప్స్, స్టాల్స్ అసలు ఏమీ ఉండవు. లాస్ట్ ఒక 10 steps, ఒక 50 steps ముందైతే మామిడికాయలు కనిపించాయి అంతే, అంతకు మించి ఏమి ఉండవు. కాబట్టి ఏమైనా తినేసి స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేయండి. ఫైనల్లీ అయితే మేము వచ్చేసాము. సో ఇక్కడ చూసారా, మా దగ్గర ఇంకా కొంచెం పసుపు, కుంకుమ మేము ఎక్కువే క్యారీ చేసాము. సో అది ఇంకా అక్కడ నామాల కింద ఉంటే దాని మీద అయితే వేసేస్తున్నాము. చాలా బాగా అనిపించింది. ఇది ఒక చాలా కొత్త ఎక్స్పీరియన్స్ మా నలుగురికి. అండ్ ఫైనల్లీ ఎక్కినప్పుడు కొంచెం నొప్పి వచ్చినా సరే ఇంకా రూమ్కి వెళ్ళిపోయి వెంటనే దర్శనం ఆ నైట్కే. సో దర్శనం చేసేసుకున్నాక ఇంక నెక్స్ట్ డేకి అసలు నొప్పులు తెలియలేదు, ఏం తెలియలేదు. అదే కదా నిజమైన మ్యాజిక్ అంటే. మేము ప్రతి మెట్టు ఎక్కినప్పుడు అయితే గోవింద గోవింద అని మనసులో తలుచుకుని, ఇక్కడ చూసారు మా హ్యాపీనెస్. మేము ఒక 6 hours పట్టినట్టుంది మాకు ఎక్కడానికి. సో ఇక్కడ నేనైతే చెప్తున్నాను ఎలా ఎక్కానో. ఇంకా లాస్ట్ స్టెప్ ఎక్కగానే మాలో ఉన్న ఎక్సైట్మెంట్ ఇంకా 3 అయిపోయింది. ఇంకొక కొన్ని స్టెప్స్ ఉండిపోయి నేను మళ్ళీ వెళ్ళాను పెట్టడానికి. ఈ ఎక్కినప్పుడల్లా మా చెల్లి నేను కాంపిటీషన్తో ఎక్కేవాళ్ళం. ఫస్ట్ ఎవరంటే అక్కడ ఇందాక మీరు చూసారా, అక్కడ షెడ్ దగ్గర అయితే కూర్చొని ఉన్నాయి కోతులు. సో ఫైనల్లీ ఇంత కష్టపడినందుకైతే ఫలితం అయితే దొరికింది మాకు. ఇలాగా ఈ మొక్కుకొని వెళ్ళే ముందు మాలో తెలియని డౌట్ ఒకటి ఉండేది, మేము చేయగలమని. సో ఫైనల్లీ అయితే కంప్లీట్ చేసాము. చాలా హ్యాపీగా ఉన్నాము. ఇదంతా కేవలం వెంకటేశ్వర స్వామి దయ వల్లే కదా సాధ్యం. మేము మా ఫ్యామిలీతో వచ్చాము. మా మావి వాళ్ళు, ఇంకా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు. సో వాళ్ళైతే ఆల్రెడీ రూమ్ తీసుకొని పైన ఉన్నారు. సో ఇప్పుడు మేమైతే లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి.
చాలామందికి అయితే డౌట్ ఉంటుంది కదా, అల్పిరి దగ్గర అయితే కాలినడకన వెళ్ళేవారు లగేజ్ అయితే పైకి తీసుకెళ్తారు. సో ఆ ఫెసిలిటీ మనకి శ్రీవారి మెట్ల దగ్గర కూడా ఉంది. ఇదంతా ఫ్రీ సర్వీసే, కాకపోతే లైన్ అనేది ఎక్కువ ఉంటుంది. కొంచెం లైన్లో ఉండి అండ్ మీరు క్యారీ చేసే ప్రతి సూట్ కేస్కి ఒక లాక్ ఉండేలా చూసుకోండి. అలాంటి బ్యాగ్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో మా దగ్గర ఉన్న హారతి బిళ్ళలతో అయితే ఒక హారతి వెలిగించాము. సో చాలా బాగుంది. అక్కడ దర్శనం చేసిన వాళ్ళందరూ హారతి తీసుకుంటే అదొక గూస్ బంప్స్ మూమెంట్ వచ్చింది. సో ఇంతే, గోవిందా గోవిందా.